నమస్కారం. ఈ రోజుల్లో మనందరికీ సహజమైన పద్ధతుల మీద ఆయుర్వేదం మీద ఆసక్తి బాగా పెరుగుతోంది కదా. అందుకే మన సాంప్రదాయ విజ్ఞానంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన మొక్క గురించి ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన మొక్కే అరగ్వథ. దీని శాస్త్రీయ నామం క్యాసియా ఫిస్టులా. ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ బంగారు రంగు పువ్వులు. ఈరోజు మన కథంతా దీని గురించే. సరే, ఒక మొక్కకి ఇన్ని పేర్లు ఉన్నాయంటే దాని అర్థమేంటి? అంటే దానికి మన చరిత్రలో, మన సంప్రదాయంలో ఎంత ప్రాముఖ్యత ఉందో గదా. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఏ పేర్లతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. భారతదేశంలోనే రకరకాల భాషల్లో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. హిందీలో అమల్తాస్, కన్నడలో క్యాక్కే, తమిళంలో సరకొండ్రై, మన తెలుగులో అయితే దీన్ని రేలచెట్టు అని పిలుస్తాం. ఇది మన సంస్కృతిలో ఎంతలా కలిసిపోయిందో చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదంలో చెప్పినట్టుగా దీనికున్న 6 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలని ఒక్కొక్కటిగా చూసేద్దాం. మొట్టమొదటి ఉపయోగం చర్మ సమస్యలకు. దీని ఆకుల్ని మెత్తగా పేస్ట్లా చేసి తామర లేదా గజ్జలాంటివి ఉన్నచోట రోజుకు ఒకసారి అప్లై చేస్తే మంచి ఉపశమనం దొరుకుతుందని ఒక నమ్మకం. 10 మిల్లీలీటర్లు, జస్ట్ 10 ml, చాలా చిన్న మొత్తం కదా. కానీ ఈ చిన్న మోతాదే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ఇంతకీ అదేంటో తెలుసా? అదేనండి, కడుపులో ఉండే నులిపురుగుల సమస్య. ఈ అరగ్వథ ఆకుల రసాన్ని ఓ 10 మిల్లీలీటర్ల చొప్పున ఉదయాన్నే పరగడుపున ఓ 5-6 రోజులు తీసుకుంటే చాలు ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చని మన ఆయుర్వేదం చెప్తోంది. ఇక మూడో ఉపయోగం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య, క్రానిక్ కాన్స్టిపేషన్, అంటే దీర్ఘకాలిక మలబద్ధకమన్నమాట. దీనికి పరిష్కారంగా ఈ చెట్టు బెరడును వాడతారు. కాకపోతే దీన్ని ఓ ప్రత్యేకమైన పద్ధతిలో వాడాలన్నమాట. ఈ కషాయం తయారు చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. ముందుగా ఓ 15-20 గ్రాముల బెరడు పొడిని తీసుకోండి. దాన్ని ఓ 100 మిల్లీలీటర్ నీళ్లలో వెయ్యాలి. ఇప్పుడు దాన్ని బాగా మరిగించాలి. ఎంతవరకు అంటే ఆ నీళ్లు పావు అంతు అయ్యేవరకు. అంతే. ఆ వచ్చిన కషాయాన్ని తాగితే మలబద్ధకం, కడుపు ఉబ్బరం నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇక నాలుగోది, ఇదొక మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. బాగా పండిన కాయ ఉంటుంది కదా, దానిలోంచి గింజలు తీసేసి ఓ 3-4 అంగుళాల గుజ్జు తీసుకుంటే చాలు. అది విరేచనాన్ని ప్రేరేపించి శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. 5వ ఉపయోగం కోమిర్ల చికిత్స కోసం. దీనికోసం ఈ చెట్టు లేతాకులతో ఒక సూప్ లాంటిది చేస్తారన్నమాట. ఎలాగంటే ఓ గుప్పెడు లేత ఆకుచిగుళ్ళు తీసుకుని వాటికి కొంచెం ఉప్పు, బెల్లం, మిరియాలు కలిపి సూప్లాగా వండుకోవాలి. ఇది మంచి బలవర్ధకమైన ఆహారం మాత్రమే కాదు, జాండిస్ను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుందని ఒక నమ్మకం. ఇక చివరిది 6వ ఉపయోగం. ఇది చాలా చాలా స్పెసిఫిక్ అండ్ ఇంట్రెస్టింగ్. కొన్నిసార్లు కొకెయిన్ లాంటివి ఎక్కువగా వాడటం వల్ల రుచి చూసే శక్తి పోతుంది. అలాంటి అరుదైన సందర్భాల్లో ఈ అరగ్వథ పండు గుజ్జును మౌత్ వాష్గా వాడటం ఒక ట్రెడిషనల్ రెమెడీ. ఈ రుచి తెలియకపోవడాన్ని మెడికల్ టర్మ్స్లో ఎగ్యూజియా అంటారు. సింపుల్గా చెప్పాలంటే టేస్ట్ సెన్స్ పోవడం అన్నమాట. అంటే చూడండి ఇది ఎంత వర్సటైల్ రెమెడీనో. ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఉపయోగాలన్నీ మనకేం చెప్తున్నాయి? ప్రకృతిలో దాగున్న అద్భుతాల గురించి ఆలోచింపజేస్తున్నాయి గదా. ఒక్కసారి మనం క్లిక్గా రీక్యాప్ చేసుకుందాం. అరగ్వథ దేనికి ఉపయోగపడుతోందో చూసాం. చర్మవ్యాధులకి, కడుపులోని పురుగులకి, మలబద్ధకానికి, విరేచనకారిగా, కామెర్లకి, చివరిగా రుచి కోల్పోయినప్పుడు కూడా. నిజంగా ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది. ఒకే ఒక్క చెట్టు, దాని ఆకు, పండు, బెరడు, ప్రతి భాగంలోనూ ఒక ఔషధం దాగి ఉంది. ఇది మన పూర్వీకుల జ్ఞానానికి, ప్రకృతి గొప్పతనానికి నిలువొత్తద్దు. ఇదంతా చూశాక నాకో ప్రశ్న తలెత్తోంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మనకు తరతరాలుగా అందుతున్న ఈ ఆయుర్వేద విజ్ఞానంలో ఇంకా మనం కనుక్కోవాల్సినవి, పూర్తిగా అర్థం చేసుకోవాల్సినవి, ఇలాంటి అద్భుతమైన నివారణలు ఇంకెన్నున్నాయో కదా.